బాబు గారు వస్తే మనకేం కట్టిస్తా ఉన్నారు బాబు గారు? డబ్బులు పెట్టే ఉచితంగా కరెంటు కూడా ఏంది జనాన్ని చెప్పి మీరు ఓటు వేయాలమ్మా. అదేవిధంగా కోటేశ్వరరావు గారు ఉన్న టైంలో ట్రైసైకిల్ మోటార్ వెహికల్స్ దాదాపు 2000-2500 మోటార్ బైకులు ఇచ్చారు. విభిన్న సీఎం రిలీఫ్ ఫండ్ బాబు గారు విభిన్న ప్రతిభావంతులు కనుక సీఎం ఆఫీస్ కనుక వెళ్తే తెలిసి అబ్బాయి ఏం బాగుండలేదు నీకు ఎంత కావాలని అడిగి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్తే అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన వైజాగ్ నుంచి వస్తే వికలాంగులు 2 రోజులు వెయిట్ చేశారు. దానికి ప్రెస్ వాళ్ళు అడిగితే చెప్పారమ్మా ఏమని, ఏందమ్మా అంటే మాకు మా స్థలం వేరే వాళ్ళు కబ్జా చేశారు, సీఎం గారిని కలవడానికి వచ్చామంటే కలవని లేదంటే దాన్ని ఆ మాట ప్రెస్కి చెప్పినందుకు వాళ్ళని పోలీసులు లోనలు పిలిచి సీఎం ఆఫీసులో పిలిచి వాళ్ళు ఎరగొట్టి పంపించారు. అదే బాబు గారు ఉన్నప్పుడు ఏం జరగల. బాబు గారి దగ్గర డైరెక్ట్గా పోయి సార్ నా పరిస్థితి అంటే వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది ఘనత బాబు గారికే దక్కింది. వికలాంగులు అంటే బాబు గారికి ఇష్టం. వీడికి వాళ్ళ ఎమ్మెల్యేలకి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు మంచిరెడ్డి కదా, ఆ ఎమ్మెల్యేనే ఇంతవరకు జగన్ కలవాల, మనల్ని ఏం కలుపుతాడమ్మా? అందుకని మనం కూడా జనాన్ని ఓటర్లను మార్చాలా. 10 ఒక్కొక్కరు ఒక బజారుకు పోయి ప్రతి ఒక్కళ్ళు 10 మంది ఓటర్లను ప్రభావితం చేయొచ్చు. మనం కూర్చొని మనం కనుక చెబితే మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గర పోలేమని తెలుసు కదా. మన మాట చాలా మంది వింటారు కదా. ఏం ఇంట్లో తట్టుంది దర్శిలో అన్నగారు మాట్లాడతారు. గతంలో అన్నగారు చైర్మన్ గా ఉన్నప్పుడు మనందరం ఇంతమంది ఇక్కడికి రావటం ఎందుకో తెలుసా? మనం అభిమానించే, మనకు కనిపించే దేవుడు చంద్రన్న గారి 75వ పుట్టినరోజు. మంచి రోజే కదా? మంచి రోజేనా? ఇదే నెలలో అంబేద్కర్ గారు పుట్టారు. ఇదే నెలలో బాబు జగజ్జీవన్ గారు పుట్టారు. ఇదే నెలలో చంద్రబాబు నాయుడు గారు పుట్టారంటే చూడండి. అందుకోసమే ఆయన 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రవాళ్ళ లెక్క పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నాడా? రోజు టీవీలో చూస్తున్నారా? ఎర్రని ఎండలో మనకైతే మాత్రం మనకి టెంట్ వేశారు, పైన కాస్త నీడుంది. బాబు గారు వెహికల్ మీద నిలబడతారు, ఎండ ఉంటుంది. ఎండలో కూడా ఆయన కష్టపడుతున్నట్టు ఎందుకోసం? మన కోసమేనా? రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ చేయాలని చెప్పేసి ప్రజలు కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వారిలో చైతన్యం తీసుకురావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రంలో భాగమైనటువంటి మా దివ్యాంగులను కూడా కాపాడాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దివ్యాంగులను పట్టించుకున్నాడా? అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది కలిశారు. నేను కూడా చాలా మందిని తీసుకుపోయి, అన్నా మా వాళ్ళకి పెన్షన్ రావట్లేదన్నా, అన్నా మా వాళ్ళు నడవలేకపోతున్నారన్నా, బండి కావాలన్నా, అన్నా మా వాళ్ళకి గుండె ఆపరేషన్ ఉందన్నా, ఆపరేషన్ చేయించుకోవాలా. వాళ్ళకి ఎంత అవుద్ది? 5 లక్షలన్నా, 5 లక్షలు ఇచ్చి. అదేవిధంగా ఒక అతనికి చెవి ప్రాబ్లం ఉంటే అతనికి డాక్టర్స్ చెప్పారు 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి. అతను బాబు గారి దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఒక డిఎస్పీ నాకు చెప్పాడు, పలాని కోటేశ్వరరావు దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా ఆయన చంద్రబాబు గారిని కల్పిస్తారు, తప్పనిసరిగా ఆపరేషన్కి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తారంటే నిజంగానే అతను నా దగ్గరకు వచ్చాడమ్మా. నేను తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల రూపాయలు ఇచ్చారు ఆపరేషన్కి. ఇప్పటికే అతనికి చెవు అయితే వినపడదో చెవు పనిచేస్తుంది బ్రహ్మాండంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నాకు మాటలు వచ్చాయని చెప్పేసి
వాళ్ళు నేను కలిసినప్పుడు చెప్తుంటే నాకు అంతా ఇంత ఆనందం కదమ్మా. అంతకన్నా ఏం కావాలి చెప్పండి, అవునా కదా? అదేవిధంగా మీరు మా వాళ్ళు నడవలేరు, మాకు ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమించి నేను ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు మీకు పైలట్గా ఉండిపోయి మోటార్ సైకిల్ మీద తిరిగానో, అటువంటి మోటార్ సైకిళ్ళు ఉచితంగా ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారని చెప్పి అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతోటి ఒప్పుకొని 2500 వెహికల్స్ ఉచితంగా ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? గట్టిగా చెప్పండి, ఇచ్చాడా? అంటే కొంతమందికే రావచ్చు, మిగతా వారికి కూడా ఇప్పించాలని చెప్పి 2019లోనే నేను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించి ఎవరైతే ట్రైసైకిల్ స్థానంలో వాళ్ళందరికి కూడా ఇవ్వాలని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారమ్మా. ఈ దుర్మార్గుడు వచ్చాడు, మోటార్ సైకిల్ ఏ విధంగా మేము ధర్నాలు చేసి సునీల్ కానీ, నేను కానీ, వెంకట్రావు కానీ, బాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మీరు కూడా ధర్నాలకు వచ్చారు. కాకపోతే ఆ రోజున పాపం ఎండకని భయపడిపోయి తుఫాన్లో కూర్చున్నారు, కానీ మేమైతే రోడ్డు మీద కూర్చున్నావా లేదా? మనం కూర్చోబెట్టే ఏదో నాసిరకం బండ్లు కొన్ని ఇచ్చారు. రేపు చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ నియోజకవర్గంలో ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే ఎవరు? గొట్టిపాటి లక్ష్మి గారు బ్రహ్మాండంగా మీకోసం చూశారు కదా. ఈ రోజున ఇంతమందిని ఇక్కడికి పిలిపించేసి మీతో మాట్లాడటానికి లక్ష్మి గారు వస్తారు. రావడమే కాదు, రేపు శాసనసభ్యురాలు అయిన తర్వాత తప్పనిసరిగా మన యొక్క ఏదైతే మన అవసరాలు తీర్చాలో, మీకు ఏ పరికరాలు కావాలో వాటన్నిటిని కూడా ఇప్పించే శక్తి మన లక్ష్మికి ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. మీకు ఈ యొక్క దర్శికి పెట్టిన దరిద్రం వదిలించాలంటే అందుకోసమే మీ ముందుకి గుట్టుపాటి లక్ష్మి వచ్చింది, అవునా? దర్శికి లక్ష్మి వచ్చింది. దర్శిలో అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్లు సరిగా లేవు, పేదవాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు దోచుకోవడం తప్ప ఏ రోజు కూడా మనల్ని పట్టించుకున్న పాపాన పోలేదు కదమ్మా, పోలేదు కదా. అటువంటి పరిస్థితుల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మేమందరం కూడా, నేను, సునీల్, మందకృష్ణ కొంతమంది కలిసి బాబు గారిని కలిసినప్పుడు నేను అడిగాను, అన్నగారు మా వాళ్ళకి మీరు ఎన్టీ రామారావు గారు పెన్షన్లు తీసుకొచ్చారు, వారు ఆ రోజున పెన్షన్లు ఇచ్చారు, ఎన్టీఆర్ ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ 500 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 1500 ఉన్న దాన్ని 3000 చేశారు, అవునా? ఈయన పెంచాడా? లేదంటే వివిధ కారణాలు చూపించేసి మీకు కూడా అన్యాయం చేశాడా లేదా? అన్యాయమేనా కాదా? కాబట్టి ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మనందరం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. మనం ఇక్కడ అదేవిధంగా లక్ష్మిని ఎమ్మెల్యే చేయాలి. ఎంపీ ఎవరిని? మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని చూశారు కదా. వాడి బాధ పడలేక వాడు తిట్టమంటే తిట్టలేక, నీ తిట్టను నాయనా, నీ పార్టీ వద్దు, నువ్వొద్దు, నువ్వు ఎట్లాగో రేపు పోతున్నావు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు కూడా మన పార్టీలోకి వచ్చి చేరినందుకు వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈ విధంగా మనందరం మీ అందరి సమస్యలు, ఎందుకంటే ఎక్కువ సమయం కూర్చునే ఓపిక కూడా మీకు లేదు కాబట్టి మనందరికీ చంద్రబాబు నాయుడు గారిని ఇల్లు అడిగాం. ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు ఉన్నారో వారికి ఇంటి స్థలం ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించటం, అదేవిధంగా మ్యారేజ్ ఇన్సెంటివ్ కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా, ఇతను కూడా 1.5 లక్షలు ఇస్తానని ఇచ్చాడు. ఎవరికైనా వెంకట్రావు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికి ఇవ్వాల. మ్యారేజ్ ఇన్సెంటివ్ రావాలంటే మీరు 10వ తరగతి పాస్ కావాలంట.
అంటే 10వ తరగతి పాస్ కాని పెళ్లి చేసుకోవాల్సిన పని లేదా? ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాస్ అయితేనే పెళ్లి చేసుకోవాలని నిబంధన ఏమైనా ఉందా? అంటే మా వాళ్ళకే నిబంధన. నువ్వు మాత్రం 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు దోచుకొని 1,00,000 కోట్లు దోచేసి తండ్రి అధికారాన్ని పెట్టుకొని నువ్వు మాత్రం ముఖ్యమంత్రి కావచ్చు. గట్టిగా తప్పడు కొట్టండి. అదేవిధంగా ఈ నియోజకవర్గం కూడా ఆ విధంగా నిండిపోయిన సమయంలో మీరు ముందుకొచ్చి మీకు నేను అండగా ఉంటాను, శాసనసభ్యురాలుగా మీకు సేవ చేస్తాను అని చెప్పేసి మీరు నిన్న కూడా నిరూపించుకున్నారు. ఒక విషయంలో నిరూపించుకున్నారా? ఏ విషయం తెలుసా? ఏ విషయం చెప్పండి? ఏ విషయం? అమ్మో, దర్శి ప్రజలంటే మీకు తెలియదేమనుకున్నా. అమ్మో, నాకంటే మీరు బ్రహ్మాండంగా తెలుసుకొని చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. చూడండి, ఒక డాక్టరు బ్రహ్మాండంగా నర్సరాపేటలో హాస్పిటల్ ఉంది, బ్రహ్మాండంగా వైద్యం చేస్తూ రోజు ఎన్నో ప్రాణాలు కాపాడుతూ దర్శి ప్రాంతానికి, ఎందుకంటే నరసయ్య గారు వారి తండ్రి తెలుసు కదా మీకు, ఈ నియోజకవర్గానికి. అదే విధంగా వాళ్ళ చిన్నాన్న ఎవరు గొట్టిపాటి రవి అటు అద్దంకి ఇక్కడ దర్శి 2 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి లక్ష్మిని ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వారికి టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించినందుకు మీ అందరి తరపున నేను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి వ్యక్తి, యువకురాలు చూశారు కదా, నిన్న 9 నెలల బాలింత చూడండి, కడుపులో బిడ్డ పాపం తిరగబడింది. కానీ పాపం వాళ్ళు భయపడిపోయి ఎవరు ఆపరేషన్ చేస్తారు? డాక్టర్లు లేరు సరైన సమయంలో. లేని సమయంలో వాళ్ళు గుర్తొచ్చారు, లక్ష్మి గుర్తొచ్చింది. మనం ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి లక్ష్మి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది కదా, ఆమె కూడా డాక్టర్ అయినని చెప్పి పాపం ప్రచారంలో వెళ్తే ఆగా మేఘాల మీద వెళ్ళి ఆ గర్భిణిని ప్రసవానికి ఇబ్బంది అవుతుంటే ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బతికిచ్చిందంటే మీరు రేపు దర్శిని కూడా బతికిస్తారని చెప్పి మా వాళ్ళందరికీ నమ్మకం అమ్మా. చూడండి, ఆపరేషన్ చేయకుండా నాకు ఓట్లే కావాలని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు, కానీ ప్రచారానికన్నా కూడా నాకు ప్రాణాన్ని కాపాడాలని చెప్పేసి ఆ ఆడబిడ్డ ప్రాణాన్ని కాపాడిందంటే అదే ఒక అరగంట ఒక 30 గంట అయితే తల్లి ప్రాణం పోవటమే కాకుండా బిడ్డ ప్రాణం పోతుంది. ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం బాధలో పడిపోతారు. చనిపోయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి గతంలో చంద్రన్న బీమా ఇచ్చారు, అదేనా ఉందా? అది కూడా లేదు, తీసేసిండి దుర్మార్గుడు. అంటే చూడండి, ప్రాణాన్ని కాపాడాలని చెప్పి లక్ష్మి ఆ విధంగా చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు గట్టిగా చూశారు కదా, అదండి లక్ష్మి గారిలో ఉన్న గొప్పతనం. నేను ఎప్పుడైతే లక్ష్మి గారు ఇక్కడికి మన దర్శికి ప్రవేశించారో ఆ రోజే అనుకున్నాను, దర్శిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయగలుగుద్ది, అన్నిటిని అర్థం చేసుకుంటుంది బ్రహ్మాండంగా. డాక్టర్ వైద్యంలో కూడా ఇంకోటి కూడా అనుకుంటా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీ దగ్గరే వైద్యం చేస్తుంది, హాస్పిటల్ కూడా ప్రారంభిస్తారు. అవునమ్మా? చూడండి, హాస్పిటల్ కూడా ప్రారంభిస్తారు. మీకు ప్రజాసేవతో పాటు మనుషుల యొక్క ప్రాణాలను కూడా కాపాడటానికి, సేవ చేయటానికి లక్ష్మి గారిని మనందరం ఆశీర్వదించాలి. అందుకే మా దివ్యాంగులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు మనకి లక్ష్మి గారిని మనం ఎమ్మెల్యేగా చేద్దాము, మన ఓటు వేద్దామని చెప్పేసి. మీ ఓట్లు వేయటం కాదు, మీరు ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు పడని ఓట్లని మీరు వేయించండి. వేపిస్తారా? వేరే వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడి లక్ష్మి మన కోసం ఇక్కడ గుట్టుపాటి హనుమంతరావు గారి మనమరాలు, నర్సయ్య గారి కూతురు, బుజ్జిగారి వారి చిన్నాన్న బుజ్జిగారు మనకు అండగా ఉంటారు. కాబట్టి మీరు మా యొక్క లక్ష్మికి మీ ఓట్లు వేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు దివ్యాంగులతో మీరు వెళ్ళి అడిగితే తప్పనిసరిగా వేయిస్తారు. మీరు వేపిస్తారా? నమ్మంటారా? మీరు గనక వేయించకపోతే రేపు లక్ష్మి నేను ఇక్కడికి వస్తే అన్నం కూడా పెట్టదు. చెప్తున్నాను, మీరు ఆ రోజు చెప్పారు, మీ మాట వాళ్ళు వినలేదు అని అంటారు. కాబట్టి లేదమ్మా,
నాకు నమ్మకం ఉంది, మా వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. నా మాట వాళ్ళు నిలబెడతారు కదా, నిలబెడతారా? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులు, అవ్వాతాతలు అందరు కూడా లక్ష్మీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయించండి. ఇదే మే 13వ తారీఖున మన అందరం మీరు మీ బూతుల్లో ఇప్పుడు వాలంటీర్లో లేకుండా ఇంకెవరో వచ్చేసి మీ ఓట్లని మీరు వెళ్లకుండా ఇంటికి వచ్చే విధంగా వేస్తామని చెప్పడం వద్దు. మీరు బూతులకి వెళ్ళండి, బూతుల దగ్గరికి వెళ్ళి మీరంతా ఓట్లు వేయాలి. లేక బ్యాలెట్ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, తీసిన తర్వాత వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి ఓటు వేయమంటే మీరు ఆ నిమిషంలో మళ్ళీ కన్ఫ్యూజ్ కావచ్చు. అరే వాళ్ళు చూస్తున్నారు కదా, రేపు మనం భయపెడతారేమో అని చెప్పి. కాబట్టి ఓటు అనేది సీక్రెట్గా వేస్తారు కాబట్టి మనం సైక్యమైన వేయటానికి కష్టమైనా సరే, నష్టమైనా సరే, అవసరమైతే మీ కుటుంబంకి ఒకరు ఎత్తుకొని పోయారు సరే మీరు పోలింగ్ స్టేషన్కి పోయి ఓటేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వేస్తారు కదా? బ్యాలెట్ ఎవరికి ఇవ్వద్దండి. ఎందుకంటే వీళ్ళు మోసగాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి మీరు ఆ విధంగా వేయాలని చెప్పి నేను కోరుకుంటూ, తప్పనిసరిగా ఇక్కడ లక్ష్మి గారు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే అవుతారు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అవుతారు. మీకు ఏదైతే కావాలనో, మీకు బండ్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు ఉచితంగా 2 సెంట్లు స్థలం ఇచ్చేసి ఇల్లు కట్టిస్తాను. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. నా మీద మీకు నమ్మకం ఉందా లేదా? మీకు మాట ప్రకారం బండ్లు ఇప్పించావా లేదా? అదేవిధంగా మీరు మ్యారేజ్ చేసుకుంటే 10,000 రూపాయలు ఉన్నదాన్ని 50,000 చేయించాను, తర్వాత 1,00,000 రూపాయలు చేయించి అందరికి ఇప్పించాను. అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలు చేస్తామన్నారు, జీవో ఇచ్చారు, పేపర్ మాత్రం అమ్మా, కానీ ఇవ్వలేదమ్మా, ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదమ్మా. ఇచ్చారా? ఏం చెప్పారంటే నిబంధనలు పెట్టారు, 10వ తరగతి పాస్ అయితేనే ఇస్తామని చెప్పి పెట్టారమ్మా. ఏమ్మా, పెళ్లికి 10వ తరగతి సంబంధం ఉందా చెప్పండి? వాడు నిజంగా సైకో కాబట్టి సైకో ఆలోచనలతో తప్ప ఈ విధంగా చేయటం దుర్మార్గం కాదా? మా దివ్యాంగులు కూడా చాలా బాధ పెట్టాడమ్మా, పెన్షన్లు తీసేసాడు. దాదాపుగా ఈ నియోజకవర్గంలోనే దాదాపుగా 200-300 పెన్షన్లు పోయి ఉంటాయి దివ్యాంగులవి, అవునా? అదేవిధంగా పాపం పెద్దవాళ్ళకి పోయి మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తారు అవ్వాతాతకి. ఎంత 7,000 రూపాయలు ఇస్తారు మీ ఇంటికి తీసుకొచ్చి అధికారులని మన లక్ష్మి గారు ఎమ్మెల్యేగా వచ్చేసి మీ గ్రామాల్లో అందరికీ ఇప్పిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మీరు అవ్వాతాతకు చెప్తారా లేదా? అదేవిధంగా దివ్యాంగులకు ఎంత ఇస్తారు? ఎంత? 6,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఎలాంటి అనుమానం లేదు. చంద్రన్న గారు మనకు కనిపించే దేవుడు. అదేవిధంగా భువనేశ్వరమ్మ గారు కూడా నిన్న నామినేషన్ ఇస్తుంటే మన దివ్యాంగులు కూడా వెళ్ళేసి ఆ నామినేషన్ వేయడానికి వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడు, మాకు ఆయన పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి ఒక 9 మంది పోయి 200 రూపాయల లెక్క మేము కూడా ఆ యొక్క నామినేషన్ ఖర్చుల్లో అని చెప్పేసి వాళ్ళు కూడా 1,800 రూపాయలు ఇచ్చేసి నామినేషన్లో మేము కూడా సమాజంలో భాగమని చెప్పేసి వాళ్ళు కూడా నిరూపించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, చూసారా? టీవీలో చూశారు కదా, చూశారా లేదా? మనం తక్కువ. జగన్మోహన్ రెడ్డికి భయం దివ్యాంగులు అంటే. రమ్మని చెప్పండి, మన దగ్గరికి ఒక మీటింగ్ పెట్టమని చెప్పండి. ఏదో ఒకరిని పిలిపించుకొని బస్ దగ్గర కూర్చొని మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈ రోజు నేను సరే నేను సవాల్ విసురుతున్నాను. మా దివ్యాంగులు నీ ఇష్టం, ఒక ఏమైంది మీరు పిలుచుకొని మాట్లాడు, ఏం సమాధానం చెప్తావు చూస్తాం. అమ్మా, మా వాళ్ళని తెలివితేకోలే కదమ్మా, కాకపోతే శరీరంలో కాస్త ఒక లోపం ఉండొచ్చు. అయినంత మాత్రాన మమ్మల్ని ప్రతి సంవత్సరం మేము ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం చేసుకునే రోజైనటువంటి డిసెంబర్ 3వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం చేసేవాడు. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారి చేశాడా? కనీసం శుభాకాంక్షలు చెప్పాడా? అటువంటి వాడు మనకు అవసరమా చెప్పండి? అవసరమా? గట్టిగా చెప్పండి, అవసరమా? లేదు కదా. అందుకేనమ్మా సైకిల్ సైకిల్ సైకిల్. ఎక్కడికి వెళ్ళినా కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలే గెలుస్తాయి. ఎక్కడ పులిబిందుల్లో కూడా అంటున్నారు జనమంతా, అక్కడ మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాము. ఎందుకో తెలుసా? సొంత బాబాయిని ఆ విధంగా చేయించాడు, అటువంటి వాడికి మేము ఓటేసామని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇలాంటి వాడికి ఓటేయకూడదు, ఓటేస్తే రేపు మమ్మల్ని కూడా ఇదే గతి చేస్తారు,
వాళ్ళ అక్కల ఇద్దరే పాపం సునీత అదేవిధంగా షర్మిలమ్మ ఆమె జగన్మోహన్ బాణమే ఈరోజు ఏమంటుంది, మా అన్నలకు మాత్రం ఓటేయద్దు, ఓటేస్తే మీ ఆస్తులు ఉండవు, మీ ప్రాణాలు ఉండవు, రాష్ట్రం ఉండదు, భావితరాలకి మళ్ళీ ఏమి ఉద్యోగాలు ఉండవు, భావితరాలకు మోసం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఓటేయద్దంటారు. అవునా కదా? కాబట్టి ఆడగొడ పులివిందుల్లో కూడా తెలుగుదేశమే గెలుస్తుంది, ఎలాంటి అనుమానం లేదు. అనుమానం ఉందా మీకు? అనుమానం ఉందా? ఊరికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఎక్కడికైనా ఎవరిని కదిలించినా కూడా దర్శిలో లక్ష్మి లక్ష్మి సైకిల్ 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 అనే మాటే వినిపిస్తుంది. గెలిచేది మన లక్ష్మేనో, మీ ఆడబిడ్డ, దర్శికి ఆడబిడ్డ. ఆడబిడ్డకి మనం ఏమడుగుతుంది? మళ్ళు అడుగుతలేదు, లేకుంటే మీకున్న పొలాలు అడుగుతలేదు, మీ పవిత్రమైన ఓటు అడుగుతుంది ఆడబిడ్డకి. ఆడబిడ్డకి ఏలలేదా? ఇస్తారా లేదా? ఏమా పైన ఉన్నటువంటి హనుమంతరావు గారు, మా నర్సయ్య అన్న గారు, వాళ్ళు కూడా ఆవిడ ఆత్మ. 175 నియోజకవర్గాల్లో ఒక దర్శి నియోజకవర్గంలోనే ఇంత ఐక్యత ఉంది. కోడిరావు అన్న నేను 1000 సార్లు మాట్లాడుకుని ఉంటే 800 సార్లు మీ గురించే మాట్లాడినా. మీకు 10 బండ్లు ఇస్తే మాకు 20 బండ్లు కావాలి, వాళ్ళకి 10 ఇళ్ళు ఇస్తే మాకు 50 ఇళ్ళు కట్టేయాలి. మా వాళ్ళందరూ వచ్చారు. మీకు ఈ 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. మీ ఇంట్లో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టారు మేడం, యోగాలు మొత్తం తిరిగా. అంత చేసినప్పుడు మీరు చేయాలని గుర్తుంచుకోండి. అది మేము ఎప్పుడు కూడా 1 రూపాయి ఆశించేలా, 1 రూపాయి ఎక్కడ అడగల. కొంతమంది తెలియని వాళ్ళు ఏందనుకుంటారంటే మేమేదో తీసుకున్నాం, ఏదో చేసామనుకుంటారు. మేము ఎక్కడా రూపాయి తీసుకోవాలా. ఎక్కడన్నా రూపాయి తీసుకొని ఉంటే మేడం గారి కాడ మేము ఫైట్ చేయలేము. మీ అమ్మని అమ్ముడు పోయినట్టే మేము, మీ అందరిని అమ్మినట్టే మేము. ఊరు కాసు భయపడాల్సిన పని లేదు. మేము ఎక్కడ అమ్ముడుపోము, అది గుర్తుపెట్టుకోండి. అమ్ముడుపోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నా నమస్కారాలు. వికలాంగులు అని పిలిచే వారికి ఒక జీవో తీసుకొచ్చి విభిన్న ప్రతిభావంతులు అని పిలిచేలాగా సమాజంలో ఒక గొప్ప స్థానం ఇచ్చింది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉన్నారు. మాకు ఎటువంటి అవినీతి పాలన అవసరం లేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కాదు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎంతో కృషి చేస్తూ ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి నాకు అండగా ఉన్నందుకు పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. నేను గొట్టిపాటి వారి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి 3వ తరం వ్యక్తిగా వస్తున్నాను. వాళ్ళ వారసురాలిగా వారి ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువగానే నిరంతరం కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో మీ అందరికీ తెలిసింది. అవి నేను మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. పెన్షన్లను 500 నుంచి 3000 వరకు పెంచారు. 80,000 ఖరీదు చేసే హోండా యాక్టివ్ బండులను ఇచ్చారు 2000 మందికి. చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇచ్చారు, బదిరులకు మొబైల్ ఫోన్లు ఇచ్చారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి లేదా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం లోన్లు అందజేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు 2500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంతేకాకుండా మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు అందించారు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ అందజేశారు. సొంత భవనాలు ఏర్పాటు చేశారు. ఈ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరి చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్ళు ఏదైనా సంక్షేమ పథకాలు సరిగ్గా అందాయా, అరాకొరగా చేయటమేనా, లేదా అందరికీ పేరు పేరున అందరికీ అందుబాటులో ఉన్నాయా? లోన్లు రద్దు చేశారు, రిజర్వేషన్లు ఇవ్వలేదు, ఇళ్ల భవనాలు అన్నారు, ఏమీ చేయలేదు, పెన్షన్ పెంచలేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గతంలో తెలుగుదేశం హయాంలో మన ప్రభుత్వం ఎట్లా పనిచేశారు ప్రజల కోసం, మీకోసం. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో ఏదన్నా దానికన్నా మెరుగుగా ఏదన్నా ఒక్క పని జరిగిందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మహిళల మీద అత్యాచారాలు,
అందరి మీద కొంతమంది మీద హత్యలు చేసిన ఎదురు ప్రశ్నించే ఒక్క మనిషి లేడు. ఇదంతా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ చాలా కీలకమైనది. మన అందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఊరు భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. రేపు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిభావంతులకు పెన్షన్ 6,000, అలాగే ఇంటి స్థలాలు ప్రతి ఒక్కరికి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తారు. కరెంటు ఛార్జీల మీద రాయితీ ఉంటుంది. అదే కాకుండా మీకు బాబు గారి పథకాలన్నీ గుర్తున్నాయి కదా. 20 లక్షల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి 5 ఏళ్లలో, రైతులకు ఆర్థిక సహాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక్క బిడ్డకి 13,000 ఇస్తున్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు, పెన్షన్ 4,000, బీసీల రక్షణ చట్టం, ఇంకా ఇలా మహిళలకి ఎంతో మేలు చేసే ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి. 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ఉచిత బస్సు ప్రయాణం, ఇలా ఈ చెప్పుకుంటా పోతే సంక్షేమం, అభివృద్ధి, ఇలా 2 కళ్ళుగా భావించే మన నాయకుడిని మనం గెలిపించుకుంటే ఆయన మన నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారు. ఈ 5 ఏళ్ళు మనం వైసీపీ పాలనలో 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము. రేపు రాబోయేది కూటమి ప్రభుత్వం. అదే కాకుండా నా వంతుగా నేను ఇక్కడే హాస్పిటల్ కట్టుకొని అందరికీ పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ప్రతిభావంతుల కోసం ఉచిత వైద్య సేవలు అందిస్తానని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అందిస్తాము. అదే కాకుండా 5 మండలాల్లోనూ సాగునీటి కోసం, రవాణా రంగంలోనూ, విద్య, వైద్య అవకాశాల కోసము, ఇంకా స్థానిక సమస్యలన్నిటి మీద మా కృషి ఉంటుంది. మీరంతా మీ ఇంటి అమ్మాయిగా, మీ కుటుంబ సభ్యురాలిగా నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.